నా బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ దాని యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో భాగంగా ఈరోజు కెమిస్ట్రీ దానిలో అటామిక్ స్ట్రక్చర్ నుంచి కంపల్సరీ ఒక 8 మార్క్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. నా ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ని వాళ్ళు డిస్కస్ చేద్దాం. అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన 4 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. అటామిక్ స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది, దీనిలో ఏది బట్టి పట్టమాగండి, ఓకేనా? సో కెమిస్ట్రీ కూడా బట్టి పడతారా? అవసరం లేదు కదా. కాన్సెప్ట్ ఏం చెప్తుంది నేర్చుకున్నాను అనుకోండి, దాన్ని మీ ఓన్ లాంగ్వేజ్లో ప్రాపర్లీ మెన్షన్ చేసినట్టయితే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అంటే నువ్వు కావాలంటే కంటెంట్ని పెంచి రాసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని బట్టి పట్టమాకండి, ఓకేనా? బట్టి పడతారు, ఓకేనా? ఎంతని బట్టి పడతారు? ఒక చాప్టర్ చదివి బట్టి రెండో చాప్టర్కి వెళ్ళేటప్పటికల్లా ముందు చదివిన చాప్టర్ వెళ్ళిపోతుంది, మూడో చాప్టర్కి వెళ్ళేటప్పటికల్లా రెండో చాప్టర్ వెళ్ళిపోతుంది, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికల్లా చాప్టర్స్ అన్ని వెళ్ళిపోతాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి బట్టి సిస్టమ్ని దూరం పెట్టండి. కాన్సెప్చువల్లీ అసలు ఎవరు ఏం చెప్తున్నారు, ఏ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా చూసుకోండి అండ్ 1-2 సార్లు దాన్ని రివైజ్ చేసుకోండి, ఓకేనా? ఏం చదివాము, ఏం రిప్రజెంట్ చేస్తే మనకి సరిపోతుంది, దీన్ని చూసుకుంటా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఓకేనా? సో దానిలో అటామిక్ స్ట్రక్చర్, దీనిలో మెయిన్గా ఈరోజు 8 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాను. క్లియర్ కట్గా చూసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. క్లియరా? సో ఈ చాప్టర్ నుంచి అడిగే ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ బోర్స్ థియరీ మీద ఉంటుంది. దట్ ఈస్ బోర్స్ పాస్టులేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానిలో సబ్ పార్ట్స్ కింద బోర్స్ యొక్క లిమిటేషన్స్ అడగొచ్చు, ఇది ఒక 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, బోర్స్ థియరీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని, దట్ ఈస్ యూని ఎలక్ట్రాన్ స్పీషీస్, బికాస్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1. ఆ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండే లైక్ ఆటమ్స్ అండ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క అటామిక్ స్ట్రక్చర్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి అది చూపే స్పెక్ట్రమ్ని, దట్ ఈస్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని, దానిలో మళ్ళీ 5 పార్ట్స్ ఉంటాయి: లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాసన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫుల్ మార్క్స్ పడిపోతాయి, ఓకేనా? దానిలో ముందు ఫస్ట్ పాస్టులేట్స్ కనుక చూసుకున్నట్టయితే అసలు బోర్స్ థియరీ యొక్క బేసిక్ పాస్టులేట్స్కి వెళ్ళే ముందు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రూదర్ఫోర్డ్స్ థియరీ. రూదర్ఫోర్డ్స్ థియరీ ఏమైంది? ఆర్బిటాల్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఆర్బిట్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ వాటి యొక్క ఎనర్జీ, దట్ ఈస్ ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఎనర్జీ స్టేబుల్గా ఉంటుందా లేదా, దానికి పేరు ఎలా పెట్టాలి, రేడియేషన్ ఎప్పుడు ఇస్తుంది, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో పడితే ఆ ఆర్బిట్లో తిరుగుతుందా, ఇవేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కాబట్టి వాటిల్ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఓకేనా? నో బేసిక్ పాస్టులేట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాస్టులేట్స్ వచ్చేటప్పటికల్లా బోర్స్ థియరీ ఆర్బిట్స్ని పేరు మార్చి స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు. ఫస్ట్ వన్, స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఉన్నంత వరకు, దట్ ఈస్ ఆ పాత్లో తిరుగుతున్నంత వరకు ఎలక్ట్రాన్ ఎనర్జీని ఇవ్వదు, తీసుకోదు. కాబట్టి తన యొక్క ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకే వాటిల్ని స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు. వాటిల్ని నెంబర్స్ ద్వారా కనుక చూపించాలి అంటే 1 2 3 4 అని చూపించవచ్చు విత్ రెస్పెక్ట్ టు ద న్యూక్లియస్, లేదా KLMN అని చూపించవచ్చు. ఇది ఫస్ట్ది. రెండోది, మరి ఎలక్ట్రాన్ ఎనర్జీని ఎప్పుడు ఇస్తుంది? బయట నుంచి ఎనర్జీ వచ్చిందనుకోండి, దాన్ని తీసుకుని లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళింది కాబట్టి దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఆల్రెడీ అది హై ఎనర్జీ స్టేట్లో ఉందనుకోండి, ఎక్కువగా ఉన్న తన ఎనర్జీని రిలీజ్ చేసేసి లో ఎనర్జీ స్టేట్కి వస్తుంది. ఆ ఎక్కువ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. సో మళ్ళీ పాయింట్ చెప్తున్నా, ఎనర్జీ తీసుకుని పై దానికి వెళ్తే అబ్జార్బ్డ్ స్పెక్ట్రమ్, ఎనర్జీ ఇచ్చేసి కింద దానికి వస్తే ఎమిషన్ స్పెక్ట్రమ్. ఈ రెండిట్లోనూ ఎంత ఎనర్జీ ఇచ్చేసింది? హయ్యర్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ, లేదా లోయర్ ఎనర్జీ మైనస్ హయ్యర్ ఎనర్జీ. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీనే బయటికి ఇచ్చేస్తుంది. దాన్నే డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో పడితే దానిలో తిరుగుతుందా? తిరగదు. దేనిలో తిరుగుతుంది? తిరిగేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ నుంచి యాంగులర్ మొమెంటం వస్తుంది. ఆ యాంగులర్ మొమెంటం 1h/2π, 2h/2π, 3h/2π అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 1 2 3 మల్టిప్లికేషన్లో వచ్చిన h/2πలో ఉన్న వాటిల్లో మాత్రమే తిరుగుతుంది. దాన్నే క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటారు. ఇది నెక్స్ట్. ఇవి చెప్పారనుకోండి, పాస్టులేట్స్ అయిపోయినాయి. క్లారిటీ వచ్చిందా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వన్, ద ఎలక్ట్రాన్ revolves in circular paths known as orbits.
దోస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ ఆర్బిట్స్. ఏ ఆర్బిట్స్ అవి? స్టేషనరీ ఆర్బిట్స్. ఫస్ట్ అర్థమైందా? అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ ద స్టేషనరీ ఆర్బిట్ ఇట్ విల్ నెవర్ గెయిన్ ఎనర్జీ ఆర్ లాస్ ఎనర్జీ. అండ్ దీస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎయిదర్ KLMN ఆర్ 1 2 3 4 విత్ రెస్పెక్ట్ టు ద న్యూక్లియస్. అంటే జాగ్రత్తగా చూసుకోండి, ఇది దీని యొక్క న్యూక్లియస్. సో నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? న్యూక్లియస్ దగ్గర నుంచి 1 2 3 4 అలా ఇవ్వాలి, లేదా న్యూక్లియస్ దగ్గర నుంచి KLMN ఇలా ఇచ్చుకుంటా రావాలి. క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ వన్. రెండోది, యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఇట్ విల్ neither gain energy nor lose energy. That is why they are known as stationary orbits. క్లియరా? రెండోది, ఎలక్ట్రాన్ ఎక్కడ తిరుగుతుంది? ఓన్లీ ఇన్ దోస్ ఆర్బిట్స్ ఫర్ విచ్ ఇట్స్ యాంగులర్ మొమెంటం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అయినప్పుడు. దట్ ఈస్ MBR is equal to NH/2π. దీన్నే క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటారు. సో దీన్ని ఏమంటారు? క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కండిషన్. ఆబ్జెక్టివ్ దానిలో, దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ దానిలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది రేడియేషన్ లేదా ఎనర్జీ ఎప్పుడు ఇస్తుంది? దట్ ఈస్ హైయర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ వస్తాయి. దట్ ఈస్ డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 - E1. అది లైట్ ఫామ్ లో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై hν. అయిపోయింది. ఇవి కూడా బట్టి పట్టాలా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఇలాగే చదవండి నాన్న. ఇలా చదివితేనే రేపు పొద్దున మీరు ఎక్సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ వన్, అదే దానిలో మిమ్మల్ని అడిగింది ఏంటిది? నెక్స్ట్ ఇది మిమ్మల్ని అడిగింది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చెప్పమన్నాడు. హైడ్రోజన్లో అటామిక్ నెంబర్ 1 కాబట్టి దానిలో ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. ఆ ఒక ఎలక్ట్రాన్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సపోజ్ నువ్వు ఓ బిల్డింగ్లో పైదాల్లో ఉన్నావు, స్టెప్స్ దిగుతూ రావాలి. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు నీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? 1 నుంచి 3వ స్టెప్కి రావచ్చు, 1 నుంచి 2వ స్టెప్కి రావచ్చు, 1 నుంచి 1వ స్టెప్కి రావచ్చు. అంటే డిఫరెంట్ హయ్యర్ లెవెల్స్ నుంచి నీ లో ఎనర్జీ లెవెల్ మారుతుంది. అవునా? ఇలా డిఫరెంట్ హయ్యర్ ఎనర్జీ నుంచి కింద వచ్చే బేస్ లెవెల్ మారినప్పుడు కరస్పాండింగ్ దాని యొక్క ఎనర్జీ కూడా మారుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ మారిందంటే ఫ్రీక్వెన్సీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారిందంటే దాని యొక్క వేవ్ లెంత్ మారుతుంది. ఆ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్నవే మనకి స్పెక్ట్రమ్కి రెస్పాన్సిబుల్ అవుతాయి. సో వెన్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద హయ్యర్ ఎనర్జీ లెవెల్ drops to the, that is when comes to the lower energy level, ఆ డిఫరెంట్ స్టెప్స్ ని బేస్ చేసుకుని వచ్చేదాన్నే మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. అండ్ దానిలో వేవ్ లెంత్ దట్ ఈస్ 1/వేవ్ లెంత్ లేదా దాన్ని న్యూ బార్ అంటారు, ఈస్ గివెన్ బై ద ఫార్ములా RH. దట్ ఈస్ నథింగ్ బట్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఇంటూ 1/n1² - 1/n2². ఓకేనా? సెంటీమీటర్ ఇన్వర్స్ లేదా మీటర్ ఇన్వర్స్ లో ఉంటుంది. మనం రిడ్బర్గ్ కాన్స్టెంట్ రాసేదాన్ని బట్టి ఉంటుంది. రిడ్బర్గ్ కాన్స్టెంట్ నువ్వు రాసేది 109677 సెంటీమీటర్ ఇన్వర్స్ కనుక రాసినట్టయితే కరస్పాండింగ్ వేవ్ లెన్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఎవరు మారుతారు? N2 డిఫరెంట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి. ఏం మారుతూ ఉంటుంది? ప్రతిసారి N1 వాల్యూ మారుతూ ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి N1 = 1 అనుకో. అబ్జర్వ్ చేసావా? దెన్ వచ్చేదాన్ని ఏమంటారు? లైమన్ సిరీస్ అంటారు. అలాగే N1 = 2 అంటే రిమైనింగ్ వాల్యూ 3 4 అండ్ సో ఆన్ ఉండాలి. దెన్ దాన్ని ఏమంటారు? బామర్ సిరీస్. N1 = 3 4 5 అండ్ సో ఆన్ నుంచి వస్తుంది. దాన్ని ఏమంటారు? ప్యాషన్. 4 అయితే బ్రాకెట్, 5 అయితే ఫండ్ సిరీస్. ఎలా వచ్చినాయో అర్థమైందా? క్లియరా? రెండోది, హై ఎనర్జీ నుంచి ఒకేసారి లో ఎనర్జీ 1కి వచ్చిందనుకో, మధ్యలో డిఫరెన్స్ గ్యాప్ ఎక్కువ ఉందిగా. అవునా? కాబట్టి ఈ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల లైమన్ సిరీస్ ఎక్కువ ఎనర్జీ వల్ల అల్ట్రా వైలెట్ జోన్లో కనబడుతుంది. అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ ఇది డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ తగ్గింది, విజిబుల్ దానిలోకి వస్తుంది. ఇంకా తగ్గింది, ఇన్ఫ్రారెడ్లోకి వచ్చేస్తుంది. ఒకటి నియర్ ఇన్ఫ్రారెడ్, ఒకటి ఇన్ఫ్రారెడ్, రెండోది ఫార్ ఇన్ఫ్రారెడ్లోకి వచ్చేస్తాయి. సార్ జాగ్రత్తగా చూడు, ఇది విజిబుల్ రేడియేషన్లోకి వస్తుంది. నియర్ ఇన్ఫ్రారెడ్, మిడిల్ ఇన్ఫ్రారెడ్ అండ్ ఫార్ ఇన్ఫ్రారెడ్. దాన్ని మీరు డయాగ్రామ్లో కనుక చూసినట్టయితే, సో జాగ్రత్తగా చూసుకోండి. డిఫరెంట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి ఎక్కడికి వచ్చింది? N = 1లోకి వచ్చింది. అవునా? లైమన్ సిరీస్ అన్నాం.
2లోకి వస్తే బామర్ సిరీస్, 3లోకి వస్తే ప్యాసల్ సిరీస్, 4లోకి వస్తే బ్రాకెట్ సిరీస్, 5లోకి వస్తే ఫండ్ సిరీస్. నీట్గా డయాగ్రామ్ అయ్యి క్లారిటీ వచ్చిందా? కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? అయిపోయింది. ఇంతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది హైడ్రోజన్ స్పెక్ట్రంలో. క్లియరా? సో ఏం రాస్తావు? లైమన్ సిరీస్ రాయాలి, మెన్షన్ చేయి ప్రతి దానిలో. దీనిలో నేను ఫార్ములా రాయడం కుదరలేదు, ఫార్ములా కంపల్సరీ మెన్షన్ చేయి. 1/λ లేదా న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/1² మైనస్ 1/n2² అని రాయి. ఇది దేనిలో కనబడుతుంది? అల్ట్రావైలెట్ జోన్లో కనబడుతుంది. మెన్షన్ చేయి. అలా ప్రతిదాన్ని మెన్షన్ చేసుకుంటారా? ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్. 8 మార్క్స్ పడకపోతే నన్ను అడుగు. క్లారిటీ వచ్చిందా? సో ఇది బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్కి సంబంధించి పాస్టులేట్స్ అండ్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్, క్వాంటమ్ నెంబర్స్. మనకు ఓవరాల్గా సిలబస్లోనే కాదు అసలు ఉండేవే 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. N, L, M, S. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకునే పద్ధతి ఒకటి చెప్తాను చూడు. ఎలా అంటే, ఒక పర్సన్ యొక్క అడ్రస్ని తెలియాలంటే ఒక కంట్రీలో నువ్వు ఎలా వస్తావు? ముందు అతను ఏ కంట్రీకి బిలాంగ్ అవుతాడు, కంట్రీలో స్టేట్కి బిలాంగ్ అవుతాడు, స్టేట్లో డిస్టిక్కి బిలాంగ్ అవుతాడు, డిస్టిక్ నుంచి ఏ అడ్రస్లో ఉంటాడు, అక్కడికి వస్తావు. అలాగే యాటంలో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్లో ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ చెప్పాలి. పనికొచ్చే వాటిని ఏమంటారు? క్వాంటమ్ నెంబర్స్ అంటారు. సో క్వాంటమ్ నెంబర్స్ యొక్క పర్పస్ అర్థమైందా? సో క్వాంటమ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ పర్టికులర్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ యాటమ్. దానిలో ఫస్ట్ అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఏ మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఉందో తెలుస్తుంది. రెండోది ఎల్, దట్ ఈస్ ఆర్బిటాల్, ఏ ఆర్బిటాల్లో ఉందో తెలుస్తుంది, SPDF. మళ్ళీ దానిలో డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయిగా, కాబట్టి ఏ డీజనరేట్ ఆర్బిటాల్లో ఉంది చెప్పడానికి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మనకి వస్తుంది. ఒక అటామిక్ ఆర్బిటాల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ని పెట్టచ్చు, ఒకదానికి +½ అయితే రెండోది -½ ఆ రెండిట్లో ఏది చెప్పడానికో స్పిన్ క్వాంటమ్ నెంబర్ పనికి వస్తుంది. ఇలా ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ని యాటంలో ఐడెంటిఫై చేయడానికి క్వాంటమ్ నెంబర్స్ అనేవి పనికి వస్తాయి. వాటి పర్పస్ అర్థమైందా? క్లియరా? సో మళ్ళీ చెప్తున్నా, ఎల్ మెయిన్ ఎనర్జీ లెవెల్ గురించి, ఎల్ అటామిక్ ఆర్బిటాల్స్ గురించి, ఎం డీజనరేట్ ఆర్బిటాల్స్ గురించి, ఎస్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి. దాన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్, మ్యాగ్నెటిక్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ N, నీల్స్ బోర్ గారు ప్రపోజ్ చేశారు, బోర్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది, రిప్రజెంటెడ్ బై N. దీని వాల్యూస్ 1, 2, 3, 4 అండ్ సో ఆర్ కానీ KLMN కానీ వస్తాయి. ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్, ఒక మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా 2n². ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎనర్జీ లెవెల్ తీసుకున్నాం, అవునా? దట్ ఈస్ 2 × 1² అంటే ఎంత వచ్చింది? 2. కరెక్టేనా? ఎలా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకో, 1s తీసుకున్నాం. 1లో మనకి ఎన్ని ఉంటాయి? S మాత్రమే ఉంటుంది. తర్వాత 2s 2pలోకి వెళ్ళిపోతాయి, అవునా? కాబట్టి మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి? 2. ఇది తెలిసిందే కదా. అలాగే సెకండ్ ఎనర్జీ లెవెల్, దానిలో ఏముంటాయి? 2s 2p ఉండిద్ది. కరెక్టేనా? స్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, pలో వచ్చేటప్పటికల్లా 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. టోటల్ 8. వస్తుందో లేదో చూడు. 2 × 2² 2² అంటే 4, 4 2s are 8. సో అలా ఒక పర్టికులర్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయో కనుక్కోవడానికి ఏ ఫార్ములా పనికి వస్తుంది నీకు? 2n² అనే ఫార్ములా పనికి వస్తుంది. క్లియరా? లాస్ట్ వచ్చేటప్పటికల్లా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది మెయిన్గా సైజ్ని, ఎనర్జీని చెప్పడానికి పనికి వస్తుంది. ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి నువ్వు చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇది మ్యాగ్నెటిక్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ L. దేనికి పనికి వస్తుంది? అటామిక్ ఆర్బిటాల్ని చెప్పడానికి పనికి వస్తుంది. అని యొక్క దీని వాల్యూస్ 0 ± n-1 అంటే సింపుల్గా తీసుకోవాలంటే 0 to n-1 దాకా దీని వాల్యూస్ ఉంటాయి అనుకో. ఓకేనా? నా L వాల్యూ 1 వచ్చింది, దాన్ని ఏమంటారు? S ఆర్బిటాల్ అంటారు. 2 వచ్చింది, P ఆర్బిటాల్ అంటారు. 3 వచ్చింది, D ఆర్బిటాల్ అంటారు. 4 వచ్చింది, దాన్నే F ఆర్బిటాల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? తప్పు రాశాను, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడి నుంచి వాల్యూ స్టార్ట్ అవుతాయని చెప్పాను? 0 నుంచి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎస్కి తీసుకోండి, L వాల్యూ 0 1 ఉండాలి, 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకోండి.
సోమర్ఫెల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎల్తో రిప్రజెంట్ చేస్తావు, వాల్యూస్ 0 to n-1 దాకా ఉంటాయి. అండ్ ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, జాగ్రత్తగా రాసుకోండి. ఈచ్ ఆర్బిటల్ ఎస్కి ఎల్ వాల్యూ 0, పికి ఎల్ వాల్యూ 1, డికి ఎల్ వాల్యూ 2, ఎఫ్కి ఎల్ వాల్యూ 3. అది ఉంటేనే మనం ఐడెంటిఫై చేయగలం. క్లియరా? రెండోది, ఇది దేనికి పనికి వస్తుంది? షేప్ చెప్పడానికి పనికి వస్తుంది. కరెక్టేనా? ఎస్ తీసుకుంటే ఏ షేప్ లో ఉంటుంది? స్పెరికల్. పి డంబెల్, డి డబుల్ డంబెల్, ఎఫ్ డిఫ్యూజ్డ్ 4-fold డంబెల్ షేప్ లో ఉంటుంది. అవి చెప్పాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చెప్పాను చూడండి. ఇదిగోండి కరస్పాండింగ్ ఎల్ వాల్యూస్. ఎస్కి 0 అవుతుంది, స్పెరికల్ షేప్. పికి 1 అవుతుంది, డంబెల్ షేప్. డికి 2 అవుతుంది, డబుల్ డంబెల్ షేప్. ఎఫ్కి 3 అవుతుంది. ఇట్ ఈస్ 4-fold డంబుల్ షేప్ లో ఉంటుంది. ఓకేనా? దేనికి పనికి వచ్చింది? కరస్పాండింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ గురించి చెప్పడానికి పనికి వస్తుంది. క్లియరా? మూడోది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మళ్ళీ దీనిలో సపోజ్ ఎస్ తీసుకుంటే ఒకటే ఉంటుంది, కానీ పిలో తీసుకుంటే మళ్ళీ దానిలో 3 ఉంటాయి. దట్ ఈస్ పిఎక్స్, పివై, పిజెడ్. ఒక్కొక్క దానికి ఒక ఓరియంటేషన్ ఉంటుంది. ఒకటి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఒకటి అలాంగ్ వై యాక్సిస్, అండ్ ఒకటి అలాంగ్ జెడ్ యాక్సిస్. అది చెప్పడానికి ఇది పనికి వస్తుంది. ఓకేనా? సో దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు ప్రపోజ్ చేశారు? ల్యాండే ప్రపోజ్ చేశాడు, రిప్రజెంటెడ్ బై ఎం. అంటే దీని వాల్యూస్ ఎల్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి -L దగ్గర నుంచి +L దాకా ఇంక్లూడింగ్ 0 ఎం యొక్క వాల్యూస్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీనే తీసుకున్నాం అనుకో, పీకి ఎల్ వాల్యూ ఎంత? 1. కాబట్టి ఎంత అవుతుంది? పిఎక్స్ అయితే -1, పివై అయితే 0, పిజెడ్ లో కనుక ఎలక్ట్రాన్ ఉంటే +1 రాయాలి. కాబట్టి దేనికి పనికి వస్తుంది? ఇదిగోండి ఓరియంటేషన్ ని చెప్పడానికి పనికి వస్తుంది. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎం వాల్యూస్ ఎన్ని వస్తాయి? 2l+1. ఇది ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా? దానికి సంబంధించిందే రాసాం ఇక్కడ. క్లియరా? డీజనరేట్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్కి అయితే ఒకటే ఉంటుంది, పికి 3, డికి 5, ఎఫ్కి 7. ఇవి మూడో క్వాంటమ్ నెంబర్. ఇంకా నాలుగోది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఉంటే క్లాక్ వైజ్ ఓరియంటేషన్, దట్ ఈస్ +12, యాంటీ క్లాక్ వైజ్ ఓరియంటేషన్ -12. ఎవరు చెప్పారు? ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. దేనికి చెప్పడానికి వస్తుంది? స్పిన్ చెప్పడానికి పనికి వస్తుంది. దానిలో క్లాక్ వైజ్ ఓరియంటేషన్ ఉంటే +12, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే -12. అయిపోయింది 4 క్వాంటమ్ నెంబర్స్. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? సో ఓవరాల్గా మనకి క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను. ఏమని? ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? సింపుల్ లాంగ్వేజ్లో చూడండి. 2 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఒక ఎనర్జీ లెవెల్ వచ్చేటప్పటికల్లా 5 జౌల్స్ స్టేట్లో ఉంటే రెండోది 10 జౌల్స్ యొక్క స్టేట్లో ఉంది. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీ దానికి ట్రాన్సిషన్ అయింది. ఎలా అయింది ఇది? 5 నుంచి 10కి వెళ్ళాలి అంటే 5 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ గెయిన్ చేసుకున్న తర్వాతే వెళ్ళేది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది? +5 జౌల్స్ అబ్జార్బ్ చేసుకుని వెళ్ళింది. కాబట్టి వచ్చేదాన్ని ఏమంటారు? అబ్జార్బ్డ్ స్పెక్ట్రమ్ అంటారు. సపోజ్ వెళ్ళిన పైన ఉన్న స్టేటు స్టేబుల్ కాదు అనుకోండి. సో ఏం చేసిద్ది? తను తీసుకున్న +5 ఏదైతే ఉందో దాన్ని బయటికి ఇచ్చేసి మళ్ళీ ఒరిజినల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఇది ఎనర్జీ ఇచ్చేసి వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు? ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. అబ్జార్బ్డ్కి ఎమిషన్కి తేడా వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? ఒక దానిలో ఎనర్జీ ఇచ్చినప్పుడు దాన్ని మైనస్తో ఇండికేట్ చేస్తే, అబ్జార్బ్ చేసుకున్నప్పుడు దాన్ని +తో ఇండికేట్ చేస్తారు. క్లియరా? నో అదే చెప్పాను. ఇక్కడ చూసుకోండి. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారా వచ్చినప్పుడు దాన్ని అంటారు. దీనిలో జనరల్లీ బ్రైట్ లైన్స్, డార్క్ లైన్స్ ఉంటాయి, ఫ్రింజెస్ కింద ఫామ్ ఉంటాయి. మళ్ళీ దీనిలో 2 టైప్స్ ఇవి. వీటిల్లో కంటిన్యూస్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి, బ్యాండ్ స్పెక్ట్రమ్స్ ఆర్ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద లోయర్ ఎనర్జీ లెవెల్. ఇది ఆల్రెడీ చెప్పింది. అలాగే అబ్జార్బ్డ్ ఎనర్జీ తీసుకున్నప్పుడు వస్తుంది. దీనిలో కూడా డార్క్ లైన్స్, బ్రైట్ లైన్స్ ఉంటాయి. కాకపోతే దీనిలో మనకి క్లాసిఫికేషన్ గరదు, క్లమ్జీగా ఉంటాయి. కాబట్టి అబ్జార్బ్డ్ స్పెక్ట్రమ్ మోస్ట్లీ విల్ బి ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అవుతుంది. అంటే కలర్స్ అన్ని కూడా, వేవ్ లెన్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోయి ఉంటాయి. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా దీనిలో ఎలక్ట్రాన్ అబ్జార్బ్ కాబట్టి లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ వెళ్ళింది. క్లియరా? నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. సో లిమిటేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి థియరీకి లిమిటేషన్స్ ఉంటాయి, అంటే దాని యొక్క డ్రాబ్యాక్స్ ఉంటాయి.
ప్రతి థియరీ ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ థామ్సన్ మోడల్ ఫెయిల్ అయింది, రూదర్ఫోర్డ్ మోడల్ వచ్చింది. రూదర్ఫోర్డ్ కొన్ని చెప్పడంలో ఫెయిల్ అయింది, బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ వచ్చింది. అలాగే బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ కొన్ని చెప్పడంలో, దట్ ఈస్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ని చెప్పడంలో ఫెయిల్ అయింది. దానివల్లే మీకు షార్డింగర్ వేవ్ ఈక్వేషన్ మోడల్ అనేది డిరైవ్ చేయబడింది. దాని నుంచి మనకి క్వాంటమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మిమ్మల్ని అడుగుతుంది ఏంటి ఇక్కడ, బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ఎక్కడ ఫెయిల్ అయింది అని. సో దానిలోనే మెయిన్గా చూసుకున్నట్టయితే ఒకటి, బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ హైడ్రోజన్ లైక్ వాటికి, అంటే వీటిల్లో అయితే ఒక ఎలక్ట్రాన్ సిస్టమ్ మాత్రమే ఉంటుందో వాటికే చెప్పగలుగుతుంది. అంతే తప్ప మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఇది అప్లై చేయలేం. ఎందుకంటే రెండో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే వస్తుందో ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్తో రిపల్షన్స్ వస్తాయి, దానివల్ల దాని యొక్క స్పెక్ట్రమ్ మారిపోతుంది. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ యూని ఎలక్ట్రానిక్ స్పీషీస్కి మాత్రమే అప్లై అవుతుంది. యూని అంటే ఒకటి. రెండోది, దీనిలో ఫైన్ స్ట్రక్చర్ అంటే ప్రతి స్పెక్ట్రమ్ లైమన్ బామర్ విడగినప్పుడు అవి మళ్ళీ సెపరేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ బామర్ సిరీస్ తీసుకోండి, విజిబుల్ రేడియేషన్ కలర్ స్పెక్ట్రమ్ అంతా కూడా దానిలో కనబడుతుంది. మళ్ళీ దానిలో ఆల్ఫా లైన్ బీటా లైన్స్ అన్నీ ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. రెండోది, ఇవి ఎప్పుడు స్ప్లిట్ అవుతాయి, మనం బయట నుంచి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ పెట్టినప్పుడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక పెట్టినట్టయితే దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టి స్ప్లిట్ చేసినట్టయితే జీమన్ ఎఫెక్ట్ అంటారు. ఆ రెండింటిని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. జాగ్రత్తగా చూసుకోండి, స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జీమన్ ఎఫెక్ట్ ని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దీని తర్వాత హైసెన్బర్గ్ ప్రిన్సిపల్, స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్టే ఉండదు అసలు. ఎలక్ట్రాన్ని మనం ఒక పొజిషన్లో ఉంటుంది అని మాత్రమే చెప్పగలం, ఎగ్జాక్ట్లీ చెప్పలేం. అందువల్లే ఆర్బిట్ ఈజ్ రీప్లేస్డ్ బై ఆర్బిటాల్, అది చెప్పడంలో ఇది ఫెయిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికల్లా బాండింగ్ ఎందుకు జరుగుతుంది అవన్నీ కూడా, నెక్స్ట్ వచ్చినవన్నీ కూడా చెప్పలేకపోయాయని చెప్పవచ్చు. కాబట్టి వీటిల్లో మెయిన్ లిమిటేషన్స్ వచ్చేటప్పటికల్లా ఇవి ఏంటంటివి, సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి మాత్రమే అవుతుంది, మల్టీ ఎలక్ట్రాన్ సిస్టంలో ఫెయిల్ అవుతుంది. ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ని చెప్పలేకపోయింది, జీమన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, స్టార్క్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ ఎవరైతే ప్రపోజ్ చేశారో, బోర్స్ ప్రపోజ్ చేశాడో దాన్ని ఫెయిల్ అండ్ ప్రూవ్ చేశాడు. ఇవన్నీ కూడా దీని యొక్క డ్రాబ్యాక్స్ కిందకు వస్తాయి. క్లారిటీ వచ్చిందా? నో ఆ రెండే అడిగాడు చూడండి, లాస్ట్ వచ్చేటప్పటికల్లా మోస్ట్లీ ఇవి 8 మార్క్స్ కలిపి అడిగితే అడగొచ్చు, కాకపోతే కనుక 4 మార్క్స్లో అయితే మాత్రం కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్. రెండోది 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో, డీ బ్రోగ్లీ కాన్సెప్ట్ ఒకటి, రెండోది హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఒకటి. నా డీ బ్రోగ్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 2 వస్తాయి. దీంట్లో E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ చెప్పింది. E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, లేదా వెలాసిటీని బి అనుకుంటే ఎంబీ స్క్వేర్, ఇది ఐన్స్టీన్స్ ఈక్వేషన్ చెప్పింది. కానీ రెండు ఏం చెప్తున్నాయి, బోత్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి మ్యాటర్. కాబట్టి హియర్ హెచ్ న్యూ, దట్ ఈస్ హెచ్వి బై లాంబ్డా షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్, రెండు కూడా ఎనర్జీస్నే చెప్తాయి. ఎల్హెచ్ఎస్ సమానం కాబట్టి ఆర్హెచ్ఎస్ని కంపేర్ చేసి వెలాసిటీ, ఈ వెలాసిటీ క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంబీ, లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీని మొమెంటం అంటాం కాబట్టి హెచ్ బై పి, దీన్నే డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు, లాంబ్డా డి. దట్ ఈస్ చూసుకోండి, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. అంటే రెండోది ఇక్కడ థీరీస్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ పార్టికల్ నేచర్ని, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇది మీకు డ్యూయల్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆ డ్యూయల్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసిందే డీ బ్రోగ్లీ కాన్సెప్ట్. క్లియరా? రెండోది హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్, పేర్లోనే ఉంది అన్సర్టైనిటీ అని. దేని అన్సర్టైనిటీ? ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్లో కానీ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీలో కానీ అన్సర్టైనిటీ. అంటే పొజిషన్ చెప్పగలిగావు, వెలాసిటీ మారిపోతుంది. అంటే ఎక్స్ కరెక్ట్గా చెప్పగలిగితే డెల్టా వి మారిపోతుంది, విని కరెక్ట్గా చెప్పగలిగితే డెల్టా ఎక్స్ మారిపోతుంది. అంటే ఒకదాన్ని చెప్పగలిగితే రెండో చెప్పలేకపోతున్నాం కాబట్టి దాన్నే మనం అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అన్నారు. దీన్నే మనం ఇఫ్ డెల్టా ఎక్స్ ఈజ్ ద అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్, డెల్టా పి ఈజ్ ద అన్సర్టైనిటీ ఇన్ మొమెంటం తీసుకుంటే ఇవి ఎప్పుడు కూడా h/4π కంటే ఎక్కువ ఉంటుంది. అంటే దాని మీనింగ్ పాజిటివ్ వాల్యూ వస్తుందని చెప్పి దాని మీనింగ్ అనమాట. ఓకేనా? మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఆల్రెడీ చెప్పాం. దానిలో రాయాలంటే డెల్టా ఎక్స్ ఇంటూ మాస్ బయటికి వచ్చేస్తే డెల్టా వి షుడ్ బి గ్రేటర్ దాన్ h/4π. క్లారిటీ వచ్చిందా? సో దాన్నే మనం అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా?
సో ఇవి 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ ఫ్రమ్ ద చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. వీటిల్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దానిలో బోస్ట్ పాస్టులేట్స్ ప్లస్ లిమిటేషన్స్ ఒకటి ఇవ్వచ్చు, బోస్ పాస్టులేట్స్ ప్లస్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఒకటి ఇవ్వచ్చు. రెండిట్లో ఏదైనా రావచ్చు. 8 మార్క్స్ దానికి డెఫినెట్ క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వీటిల్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ ప్రతి డౌట్నికి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసిన తర్వాతే నెక్స్ట్ వాటికి వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో అండ్ రెండోది అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? మొత్తం కలిపి ఒకే దానిలో డిస్కస్ చేసుకుంటే మీకు చాలా పెద్ద లెంతీ వీడియో వచ్చేస్తుంది. కాబట్టి అప్లోడ్ చేయడము నాకు కష్టం అవుతుంది అండ్ ఇన్ టైంలో మీకు రీచ్ అవ్వకపోవచ్చు. సో అది అయ్యేలోపు మీరు 8 మార్క్స్ కవర్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటికల్లీ నెక్స్ట్ క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? రెండోది క్లాసెస్ కనుక మీకు అర్థమవుతున్నట్టయితే, క్లియర్గా అర్థమవుతున్నట్టయితే అండ్ రేపొద్దున మీకు బెటర్మెంట్ రాయడానికి సరిపోతుంది అనుకుంటే కామెంట్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ దానిలో ప్రిపరేషన్లో మీ తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుస్తాను.